ఈరోజు దేవుని మాట మత్తయి సువార్త 10వ అధ్యాయము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెలగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, తన యేసయ్యకు 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులకు 3 ప్రాముఖ్యమైన స్వస్థత వరాలను దేవుడు వారికి అనుగ్రహించాడు. అది మొదటిది అపవిత్రాత్మలను వెలగొట్టుటకు, రెండవది ప్రతి విధమైన రోగమును, మూడవది ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఈ యొక్క 3 అనుభవాలు ఎవరింట్లో ఉన్నా, ఎవరి జీవితాల్లో ఉన్నా చాలా ఇబ్బందిగా, కష్టంగా, ఆనందం లేకుండా, సంతోషం అన్నది లేకుండా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఇటువంటి ఈ 3 అనుభవాలు ఎవరింట్లో అయితే ఉండవో వారు చాలా ఆనందంగా ఉంటారు. ప్రతి మనిషికి కావాల్సింది ఆరోగ్యమే. ఈ ఆరోగ్యం ఉంటే మనిషి చాలా అందంగా, వారి యొక్క మనసు అందంగా ఉంటుంది. వారు కూడా ఆనందంగా, అందంగా, సుఖంగా ఉంటారు. ఈ అనుభవాలు ఉన్న చోట చాలా కష్టంగా ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, ఈ అనుభవాలు ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న జ్వరం వచ్చినా ఇబ్బందిగా ఉంటుంది, చిన్న జలుబు వచ్చినా ఇబ్బందిగా ఉంటుంది, చిన్న దగ్గు వచ్చినా ఇబ్బందిగా ఉంటుంది. ఈ 3 అనుభవాలు ఉన్న చోట కష్టతరము. మరి ఈ కష్టము, ఈ యొక్క అనుభవం మన ఇంట్లోకి చొరబడకుండా, మన ఇంట్లోకి రాకుండా, మన జీవితంలో ప్రవేశింపకుండా ఉండాలి అంటే మనము చీకటి వైపు చూడకుండా వెలుగు వైపు చూస్తూ ఉండాలి. వెలుగులోనే నడవాలి, వెలుగు వైపే చూడాలి. అట్లా ఉంటే ఏమవుతుందంటే ఈ యొక్క 3 అనుభవాలు మన గృహంలోకి ప్రవేశించేవిగా ఉండవు. ఏమాత్రము ప్రవేశించడానికి వీలు కల్పించడు దేవుడు. అసలు ఎట్టి పరిస్థితిలోనూ అవి మన దరిదాపుల్లోకి రావు. చిన్న జలుబు, దగ్గు, జ్వరం ఇవి సర్వసాధారణం. అవి మనం తినే ఆహార పదార్థాలే కావచ్చు, ఒకవేళ వాతావరణాన్ని బట్టి కావచ్చు, వస్తాయి వెళ్ళిపోతాయి. కానీ ఇంకా ఈ పై అనుభవాలు, ఈ 3 అనుభవాలు అవి చాలా ఇబ్బందిగా ఉంటాయి. అయితే మనకు దేవునికి 12 మంది శిష్యులని తెలుసు. ఆ 12 మంది శిష్యులు పేర్లు చాలామందికి తెలియకపోవచ్చు. ఒకసారి చూద్దాము. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, రెండవ శిష్యుని పేరు ఆంద్రేయ, మొదటి శిష్యుని పేరు సీమోను. జబదయి కుమారుడగు యాకోబు, మూడవ శిష్యుడు, అతని సహోదరుడగు యోహాను, 4. ఫిలిప్పు, 5వ శిష్యుడు. బర్తొలొమయి, 6. తోమా, 7. సుంకరి అయిన మత్తయి, 8. అల్ఫై కుమారుడగు యాకోబు, 9. తద్దయియను మారు పేరు గల జబ్బయి, 10. అలాగే కానానీయుడైన సీమోను, 11వ శిష్యుని పేరు. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ, 12వ శిష్యుడు. ఇలాగా దేవుని యొక్క శిష్యులు 12 మంది. ఈ 12 మందికి ఆ యొక్క 3 ప్రాముఖ్యమైన విషయాలను సరిచేయడానికి, ప్రాముఖ్యమైన కష్టతరమైన వాటి నుంచి విడుదల పొందుటకు ప్రజలు ఆయన్ని ఇష్టపడే వారి గురించి, ఆయనను ప్రేమించే వారి గురించి దేవుడు ఏం చేశాడు? ఆ 3 మీద ఆయన శిష్యులకు అధికారం ఇచ్చాడు. మరి ఆనాడు ఆ శిష్యులకు అధికారం ఇచ్చాడు. ఈనాడు నీకు కూడా అధికారం ఇస్తున్నాడు. నిన్ను కూడా ప్రేమించాడు. నిన్ను కూడా శిష్యుడుగా, శిష్యురాలుగా చేసుకుంటున్నాడు దేవుడు. మరి నువ్వు ఈ 3 విడిపించడానికి నీకు శక్తి ఉందా? ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా,
ఉంది, శక్తి ఉంది. కాకపోతే ఆ శక్తిని మనం ఆశ్రయించలేక శక్తిహీనం అవుతున్నాము. ఎప్పుడైతే దేవుని శక్తిని పొంది మనము ఆయన శక్తి మనలో నింపుకొని మనం ప్రార్థిస్తే మనకు కూడా దేవుడు జవాబిస్తాడు. మనం ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత పొందుతారు. మన గురించి మనం చేసుకున్నప్పుడు కూడా స్వస్థత పొందబడతాము. మన కుటుంబాల గురించి, మన కుటుంబ సభ్యుల గురించి, మనం ప్రేమించే వారి నిమిత్తము, మన బంధుమిత్రులు మనల్ని ఎంతోమంది ప్రేమిస్తూ ఉంటారు, అక్క చెల్లి అని. వీరందరి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శిష్యులు ఏ రీతిగా ప్రార్థించి స్వస్థత ఇచ్చారో ఆ రీతిగా మనం కూడా అటువంటి గొప్ప అనుభవం కలిగి ముందుకు సాగిపోవాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేంగల తండ్రి, కృపగల నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. అపత్రాత్మల మీద ప్రభా, రోగాల మీద ప్రభా నాయన, వ్యాధుల మీద స్వస్థత అనుగ్రహించావయ్యా తండ్రి. తండ్రి నాయన, ఆనాడు ఆ శిష్యులకు నువ్వు ఇచ్చావు ప్రభా నాయన వరం. మాకు కూడా ప్రభు ఈనాడు ప్రేమించి నీ బిడ్డలుగా చేసుకొని మాకు కూడా అటువంటి వరాలను ఇచ్చే దేవుడుగా ఉన్నావు ప్రభా. మేము నీ శక్తిని పొంది ప్రభా ప్రార్థిస్తే మాకు కూడా ప్రభా అసాధ్యమైనవి అంటూ లేకుండా ప్రభా సాధ్యపరిచే దేవుడు ప్రభా మా ప్రార్థన ద్వారా. అటువంటి ప్రార్థన అనుభవాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ దీవులతో నింపండి అయ్యా. కృపగల దేవా, నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియ రక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.